హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే శ్రీరామి నవమి రోజు వీడియో వ్లాగ్ అనుకోండి. మార్నింగే లేచి బావకు పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేశాను. పిల్లలకు హాలిడే కాబట్టి పెద్ద ప్రెషర్ ఏం లేదు. అలా అని శ్రీరామనవమి ఏమీ మేము పెద్ద గొప్పగా జరిపేసుకుంటామని నేను చెప్పను. ఎవ్రీడే పూజ ఉన్నట్టు పూజ ఉంటుంది, కొంచెం ప్రసాదం. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి మా పిల్లలు బావ అయితే మళ్ళీ భక్ష్యాలు చేయమన్నారు. మేము ఎప్పుడు ఉగాదికి చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఉగాది వస్తుంది తెలుసా, మీరు నమ్ముతారో లేదో. మధ్యలో ఎప్పుడైనా ఇన్ కేస్ కావాలి అనిపిస్తే మేబీ చేస్తుండొచ్చు, కానీ మామూలుగా అయితే చెయ్యము. ఇంకా పొద్దున్నే వంట చేసేసాను బావకి, సరే అని చెప్పి మళ్ళీ భక్ష్యాలు చేస్తున్నా కదా అని స్టవ్ క్లీన్ చేశాను. అనుకున్నారా? అస్సలు కాదు, పాలు పొంగిపోయినాయండి. అందుకే మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. పప్పు పెట్టేసుకొని ఇంకా మనమైతే పానకం కూడా చేస్తున్నా, చూపిస్తా. సారీ, పానకానికి కూడా బెల్లం నానేసుకున్నాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఏంటి తిన్నాక చేస్తావా అన్ని పనులే. మరి అప్పటికే 11 అవుతుందండి, ఇంకా తినకుండా ఏం చేస్తాము. అందరం ఫ్రెష్ అయిపోయాం, అన్ని పనులు అయిపోయాయి, వంటలు గిట్లా. ఇంక ఇప్పుడైతే నేను పప్పు పొయ్యి మీద పెట్టుకొని పిండి కలుపుకొని పెట్టుకుంటే అది ఉడికేలోపు ఇది నాంతది. తర్వాత అది చల్లారాక మిక్సీ పట్టుకొని మనమైతే చేసుకుందాం, సరేనా? చూస్తుండండి. అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఈసారి ఉగాదికి మైదా పిండితో చేశాను, ఈసారి గోధుమ పిండితో చేస్తున్నా. మైదా పిండి వెంటనే ఎన్నిసార్లు తినడం హెల్దీ కాదు కదా, అందుకోసం అని అయితే జల్లిచ్చేసుకున్నాను. కొంచెం అయితే పొడి పిండి తీసి పెట్టుకుంటున్నాను. నేను పిండి జల్లుతోనే చేసుకుంటాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని, మంచి పరాటా పిండిలాగా, పరాటాకి చేసుకునే పిండిలాగా చక్కగా మిక్స్ చేసుకుందాం. పిండి అయితే ఇలా చక్కగా తడిపి పెట్టుకున్నాను. మూత పెట్టి మనం పూర్ణం సిద్ధం చేసుకునే లోపు ఇది నానుతూ ఉంటుంది. నేనైతే పప్పులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికిపోయింది చూడండి. అట్లా అయితే పప్పు మిక్సీ పట్టేసుకుందాము. నేను అందులో సోంపు వేసుకున్నాను, చూస్తున్నారా? ఇలాచీ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒకసారి పట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. పప్పు అయితే వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పప్పు అయితే బెల్లం కరిగిచ్చిన దాంట్లో వేసుకున్నాను. ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. లైట్ లేదు కదా, కనిపిస్తుందా? నేను పప్పులో ఎటువంటి పసుపు వేయలేదు కదా, అందుకే ఈ కలర్ కనిపిస్తుంది. చాలామంది పసుపు కూడా వేస్తారు కదా పప్పులో, నేనేం వేయలేదు. ఇది మంచిగా కరిగించుకుందాం ముద్దగా వచ్చేంత వరకు. నాదైతే పూర్ణం రెడీ అయిపోయింది. ఇంక ఇది చల్లారితే దేవుడికి పెట్టడానికి మాత్రమే ఇప్పుడు చేస్తున్నా. ఇది మాకు సరిపోతుంది. నేను నా 3 పిల్లలకి, నేను ఒకటి తింటాను, వాళ్ళు 2 తింటారు. ఇది సరిపోతుంది. దేవుడికి పెట్టి మేము తినేస్తామన్నమాట. మిగతాది వేడివేడిగా సాయంత్రం మా బావ వచ్చినాక వేసుకుంటాం. ఇక్కడైతే పిండి నానింది, ఒకసారి మెదుపుకొని మనం ఉండలు చేసుకుందాం. పూర్ణంకి కావాల్సిన ముద్దలు అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని అయితే ప్లేట్ మీద వేసుకుంటాను. ఎప్పుడు అలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇందులో పూర్ణం పెట్టేసుకొని, ఎందుకంటే మైదా కంటే గోధుమ పిండే హెల్దీ కదా. ఇది పెట్టేసుకొని, చిన్నప్పుడు అసలు వచ్చేది కాదు, మా అమ్మ చేస్తే నచ్చేది కాదు. అలా అని మనం ఏమైనా తెగ చేసేస్తామా అంటే అలా కూడా మనకు వచ్చేది కాదనమాట. ఎంత తిప్పలు అంటే అది బాగానే టేస్ట్ బాగానే ఉండదు, కాకపోతే మనకు షేప్ ముఖ్యం కదా. పక్క వాళ్ళని చూసి మనం చూస్తాం కాబట్టి వాళ్ళ షేప్ బాగుంది, వాళ్ళ టెక్స్చర్ సన్నగా ఉందని, ఇంకొకటి స్వీట్ షాప్స్లలో లాగా లేదని, అమ్మో ఒకటారు ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేస్తూ
చేసేసుకున్నామంటే చక్కగా అయితే నేను ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాను, ఎందుకంటే మేము నెయ్యి తినం కాబట్టి. ఇవన్నీ నేను పెళ్ళయ్యాక నేర్చుకున్న భక్షాలు చేయటం, పచ్చడి, ఇలా రకరకాలు. మా అమ్మ ఎప్పుడు సోంపు వేసేది కాదు. ఇప్పుడు నేను స్వీట్ షాప్లో తిని ఎలా దాని టేస్ట్ గమనించుకొని సోంపు వేసుకోవాలి, వేస్తే బాగుంటుందని తెలుసుకొని నాకు నేను ప్రయత్నించాను. మా అమ్మ ఇప్పుడు నా వంటలు చేసినప్పుడు మా నాన్న మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్కగా ఉంటాయి, మేము చేస్తే గట్టిగా ఉంటాయి అని చాలా హ్యాపీగా. మమ్మీ డాడీ హ్యాపీగా ఫీల్ అయితే మన వంట తిని అసలు ఎంత బాగుంటుందో కదా. దేవుడి కోసం ప్లేట్లలో పెడుతున్నాను. ఫేస్ చూసారు ఎంత బ్లాంక్ ఉందో, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఏం చెప్తున్నాడంటే, జేజ నేను భక్ష్యాలు చేశాను తిను అని చెప్పమని చెప్తున్నాడు. అందుకే నిజంగా దేవుడు తింటాడా లేదా మాకు అర్థం కావట్లేదు. చెప్పు, దండం పెట్టుకున్నావా? సరే దిగు. చేసి అలసిపోయాను కదా, అందుకే నా పిల్లలతో తెప్పిస్తున్నాను వంటలు. వదిలే వదిలే, ఇంకెప్పుడు మేము తినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది అక్కడ కర్రీ కూడా ఉంది చూడు గచ్చు మీద, రాత్రి అన్నం కూడా ఉంది, కొంచెం నా ప్లేట్ ఏదానా అది డాడీ సలన మీది ఆ గ్లాసులు ఎందుకురా? పానకం, కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ, అన్నం. మరి దేవుడికి సమర్పించిన భక్ష్యాలు తేలేరు. ఫస్ట్ టైం తింటారు భక్ష్యాలు, తింటారా అన్నం తింటారు? అన్ని కలిపి నాకు ప్లేట్ కొంచెం ట్రెడిషనల్గా మంచిగా. సరే కావాలంటే వచ్చేయండి, మేమైతే ఇంకా తినేస్తున్నాము. చేసుకున్నాక ఆగుతామా? ఆగలేం కదా. అలాగే ఈ భక్షాల వీడియో మీకు ఎలా అనిపించింది చూడండి. మళ్ళీ డౌట్ అక్కడ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను ఏవి కొలిచి వేసుకోలేదు, అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంది. షుగర్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.